Yeah, so welcome to back. So now in our public policy, there is a small concept that is types of public policy. అంటే పబ్లిక్ పాలసీలో ఉన్నటువంటి రకాల గురించి మనం మాట్లాడుకోవాలి. సో ప్రధానంగా we have the four types of the public policy. One is substantive, and second one is regulatory, and third one is distributive, and fourth one is redistributive. సో ఈ నాలుగు రకాల గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. సో ప్రధానంగా ఫస్ట్ వన్ ఈజ్ సబ్స్టాన్షివ్. అంటే ఇవి పాలసీస్లో పబ్లిక్ పాలసీస్లో ఇది ప్రధానంగా జనరల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీకి సంబంధించి ఉంటుంది. అంటే ఇట్ ఇస్ నాట్ ఎ పర్టిక్యులర్ ఎనీ స్పెసిఫిక్ గ్రూప్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ సెక్షన్. ఓవరాల్గా అంటే మన కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఏదైతే ఉందో ఎకనామిక్ డెవలప్మెంట్, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ప్రొవైడింగ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ద ఆల్ ద పీపుల్. సో దిట్ ఈస్ ద బ్రాడ్ కాన్సెప్ట్. అలాగే పేదరిక నిర్మూలనం, ఇట్స్ బ్రాడ్. అలాగే లా అండ్ ఆర్డర్, మెయింటైనింగ్ ద లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా. సో ఇవన్నీ ఏంటంటే సబ్స్టాన్షియల్ కాన్సెప్ట్స్ కిందకు వస్తాయి. అండ్ ఇట్స్ నాట్ పర్టికులర్ టు ఎనీ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎనీ పర్టికులర్ ఇది కాకుండా ఓవరాల్గా సొసైటీ మొత్తానికి సంబంధించినటువంటి అంశాలని మనం ఏమంటామంటే సబ్స్టాన్షియల్ అంటాం. అంటే ఏ పాలసీస్ అయితే whole society, which policies are related to the development of the whole society, so a general welfare of the all the people, so that policy is called as substantive policies. అది గమనించాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైప్. అంటే జనరల్గా చెప్పుకున్నాం కదా, ఇది లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ గురించి, ప్రొవైడింగ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద హెల్త్ ఫెసిలిటీస్ టు ఆల్ అండ్ ఎడ్యుకేషన్ టు ఆల్. సో అలాగే లా, అలాగే ఎకనామిక్ స్టెబిలైజేషన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఇవన్నీ కూడా సబ్స్టాన్షియల్ పాలసీస్ కిందకి వస్తాయి. సో అది ఇక్కడ గమనించాం. నేషనల్ ఎంప్లాయ్మెంట్, సో ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, అది దేశం మొత్తానికి సంబంధించినటువంటి పాలసీ. దట్ ఈస్ ద సబ్స్టాన్షియల్. అది ఒక్కరికో, ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో, లేకపోతే పర్టికులర్ కమ్యూనిటీకో చెందింది కాదు. సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద హోల్ ద నేషన్. సో దట్ ఈస్ ద నేషనల్ ఎంప్లాయ్మెంట్, సో నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. సో అది ఇక్కడ గమనించాలి. అలాగే రెండవది, ద సెకండ్ కేటగిరీ ఈజ్ ద సెకండ్ టైప్ ఆఫ్ పాలసీ ఈజ్ రెగ్యులేటరీ. సో అంటే ఇక్కడ కంట్రోల్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది ఎ పర్టికులర్ ఆర్గనైజేషన్. రెగ్యులేట్ అంటే ఏంటి? కంట్రోల్ చేయటం. అంటే సమ్ పాలసీస్ ఆర్ రిలేటెడ్ టు ది కంట్రోలింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది ఎ పర్టికులర్ ఆర్గనైజేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి. సో ఎల్ఐసి యొక్క యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడం కోసం దానికి సంబంధించినటువంటి పాలసీస్ని రెగ్యులేటరీ పాలసీస్ అంటాం. అలాగే ఆర్బీఐ కావచ్చు, లేకపోతే హిందుస్థాన్ స్టీల్ కార్పొరేషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బోర్డ్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అంటే వీ హ్యావ్ సమ్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. సో ద పాలసీస్ which are related to the controlling or regulating the activities of the a particular organization. సో దానికి సంబంధించినటువంటి వాటిని రెగ్యులేటరీ పాలసీస్ అంటాము. అది ఇక్కడ. అండ్ థర్డ్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ పాలసీస్. అండ్ దీస్ పాలసీస్ ఆర్ మెంట్ ఫర్ ఎ స్పెసిఫిక్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ. So it can be in the area of grant of goods, a public welfare or health services, etc. అంటే ఇవన్నీ ప్రధానంగా ఇది మెయిన్లీ సో ఇంక్లూడ్ పబ్లిక్ అసిస్టెన్స్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. అంటే దేశ సంపద అందరికీ, డిస్ట్రిబ్యూటివ్ అంటే అందరికీ చెందాలి, సో అందరి యొక్క వెల్ఫేర్ చూడాలి అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క పాలసీస్లో ఉండేటువంటిది. అంటే ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఈజ్ ద సబ్స్టాన్సివ్. అందులో డిస్ట్రిబ్యూటివ్ అంటే అడల్ట్ ఎడ్యుకేషన్. అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం
తీసుకునేటువంటి పాలసీస్. అలాగే ఫుడ్ రిలీఫ్, సోషల్ ఇన్సూరెన్స్, అలాగే వ్యాక్సినేషన్ క్యాంప్స్ కండక్ట్ చేయడం. సో ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ అంటాం. అంటే హోల్ సొసైటీలో ఒక పర్టికులర్ సెక్షన్కి, ఒక పర్టికులర్ అంటే లార్జ్ కమ్యూనిటీకి చెందినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి పాలసీస్ని మనం ఏమన్నా అంటే సో డిస్ట్రిబ్యూటివ్ పాలసీస్ అన్నాం. సో అది ఇక్కడ మనం చూడాలి. సో డిస్ట్రిబ్యూటివ్ పాలసీస్ మీన్స్ స్పెసిఫిక్ సెగ్మెంట్ ఆఫ్ సొసైటీలో ఒక పర్టికులర్ విషయానికి సంబంధించింది, హెల్త్కి సంబంధించింది కావచ్చు, ఎడ్యుకేషన్కి, అలాగే అడల్ట్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఎట్లా గ్రూప్. అలాగే ఫోర్త్ వన్ ఏంటంటే రీడిస్ట్రిబ్యూటివ్ పాలసీస్. అంటే డిస్ట్రిబ్యూటివ్లో ద హూ డిడ్ నాట్ బెనిఫిట్, సో వాళ్ళ కోసం ఉన్నటువంటి రీడిస్ట్రిబ్యూటివ్. సో సొసైటీలో ఒక పర్టిక్యులర్ సెక్షన్కి ఇంకెవరికైనా పాలసీస్ అవైల్ కాని పక్షంలో, బెనిఫిట్ రాని పక్షంలో వాళ్ళ కోసం చేసేటువంటిది రీడిస్ట్రిబ్యూటివ్ అంటామండి. And it is concerned with the rearrangement of policies which are concerned with bringing about basic social and economic changes అంటే పబ్లిక్ గూడ్స్ అండ్ వెల్ఫేర్ సర్వీసెస్, అలాగే ఇంకేమైనా సర్వీసెస్ కావచ్చు, ఇంకేమైనా స్ట్రీమ్ లైన్ చేయటం కావచ్చు, ఇంకేదైనా అంటే ఇంకెవరైనా నెగ్లెక్టెడ్ సెక్షన్స్ ఉంటాయి కనుక, నెగ్లెక్టెడ్ పీపుల్, నెగ్లెక్టెడ్ గ్రూప్స్ ఆర్ దేర్, ఇంకెవరైనా ఉంటే సో వాళ్ళ గురించి కూడా చేసేటువంటి పాలసీస్ని ఏమంటాం అంటే మనం రీడిస్ట్రిబ్యూటివ్ పాలసీస్ అంటాం. అంటే ఎస్సీ ఎస్టీస్ కావచ్చు, లేదా చిన్నపిల్లలకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా ఒక పర్టికులర్ ఏరియాలో ఉన్న వాళ్ళ కోసం కావచ్చు, పర్టికులర్ ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఏదైనా కావచ్చు. సో వాళ్ళకి సంబంధించినటువంటి పాలసీస్ని ఏమంటాం అంటే రీడిస్ట్రిబ్యూటివ్ అంటాం, తిరిగి డిస్ట్రిబ్యూట్ చేయటం. If anybody neglected, if anybody is omitted, the policies have to focus on that. So that is the redistributive. And the fourth one is the fifth one, last one is capitalization. So these policies, financial subsidies, ప్రధానంగా ఇవి ఫైనాన్షియల్ సబ్సిడీస్కి సంబంధించినటువంటిది. అంటే సో యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి, లోకల్ గవర్నమెంట్స్కి ఇచ్చేటువంటి ఫైనాన్షియల్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో, అలా గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో, సో వీటికి సంబంధించినటువంటి పాలసీస్ని క్యాపిటలైజేషన్ అంటారు. అంటే ఈ క్యాపిటలైజేషన్ పాలసీస్ సో డిఫరెంట్గా ఉంటాయి. ఇవి సబ్స్టాన్సివ్గా ఉండొచ్చు, రెగ్యులేటరీగా ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటివ్గా ఉండొచ్చు, రీడిస్ట్రిబ్యూటివ్గా ఉండొచ్చు. అంటే ఇవి సో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి లేదా లోకల్ గవర్నమెంట్స్కి ఇచ్చేటువంటి గ్రాంట్స్ ఆర్ ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో దానికి సంబంధించినటువంటి వాటి పాలసీస్ని ఏమంటామంటే మనం క్యాపిటలైజేషన్ పాలసీస్ అంటాం. సో ఇది ప్రధానంగా మనకు ఉన్నటువంటి 5 రకాల పాలసీస్. వీ హ్యావ్ ద బేసికల్లీ 5 types of policies: substantive, regulatory, distributive, redistributive and capitalization. So nothing to worry here. This is a small concept, an important concept. So substantive concept means the policies, substantive policies mean the policies which are applicable to the whole society, all the people, all the community. So basically it relates to the very broad and extensive concept. So providing the employment and anti-pollution. So these are the things. And regulatory means it is applicable to a particular organization to regulate their activities. So LIC or ONGC or some transport, electricity, like this. అంటే ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అంశాలని కంట్రోల్ చేయడం కోసం తీసుకునేటువంటి పాలసీస్ అవి. అలాగే డిస్ట్రిబ్యూటివ్ మీన్స్ వీ హ్యావ్ డిస్ట్రిబ్యూట్ టు all the categories of the people. So దేశ సంపద, the services ఏవైతే ఉందో, the government services has to distribute to all the people, all the categories. So అది ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్. పబ్లిక్ వెల్ఫేర్, హెల్త్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అందరికీ అందాలి. సో దాన్ని డిస్ట్రిబ్యూటివ్ అంటాం.
సో రీడిస్ట్రిబ్యూటివ్ అనేది అనదర్ కాన్సెప్ట్. సో అనదర్ ఫోర్త్ టైప్ అది. అంటే ఈ డిస్ట్రిబ్యూటివ్లో ఇంకెవరన్నా మిగిలిపోతే వాళ్ళకి అందించేటువంటి దాన్ని రీడిస్ట్రిబ్యూటివ్ అంటాం మనం. అది అడల్ట్ ఎడ్యుకేషన్లో అంటే ప్రైమరీ ఎడ్యుకేషను, సో ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవన్నీ పోను మళ్ళీ అడల్ట్ అంటే ఆ పెద్దవాళ్ళకి ఇచ్చేటువంటి ప్రొవైడ్ చేసేటువంటి ఎడ్యుకేషన్, లేదా ఏదన్నా సంథింగ్ ఏదో బాలవాడి, లేకపోతే పర్టికులర్ సెక్షన్ పీపుల్ అంగన్వాడీ అంటాం మనం అట్లా, లేదా ఒక పర్టికులర్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ లైక్ దిస్. సో దట్ ఈస్ ద redistributive concept policies. So capitalization means it is related to the financial matters, financial subsidies. So governments ఇచ్చేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇచ్చేటువంటిది, అలాగే లోకల్ గవర్నమెంట్స్కి ఇచ్చేటువంటి ఫినాన్షియల్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వాటిని సో క్యాపిటలైజేషన్ పాలసీస్ అంటాం. సో దీస్ ఆర్ ద బేసికల్లీ 5 types ఆఫ్ పబ్లిక్ పాలసీస్. సో ఓకే, మీకు ఉన్న మెటీరియల్లో ఈ కాన్సెప్ట్స్ గురించి క్లియర్గా ఉంది, ఒకసారి చదవండి. దెన్ వీ హ్యావ్ ఏ క్లియర్ అండ్ డీటెయిల్ ఐడియా. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో వీ డిస్కస్ అనదర్ కాన్సెప్ట్. టేక్